వెల్కమ్ బ్యాక్ టు సిటీ సాంగ్. సో మరి నెక్స్ట్ ఇంత పర్ఫార్మెన్స్ చూసాక కొంచెం మనకు ఒక స్కిట్ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారంట. ఓకే, మరి స్టేజ్ అంతా హాట్ హాట్ వేడి వేడిగా అయిపోయింది. కొంచెం దానికి ఇంకొంచెం మసాలా అంటించడానికి స్కిట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు మసాలానే వేస్తారంట. సో మరి రాజేశ్వరి అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు జనవరి 1 సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనం ఒక కుకరీ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ రెసిపీస్ మీరు నేర్చుకొని రేపు మీరు జనవరి 1కి ఈ రెసిపీస్ చేసుకొని మీరందరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అందుకు ఇప్పుడు మనం 4 పార్టిసిపెంట్స్ వచ్చి మీకు రెసిపీస్ పరిచయం చేస్తారు. మొదటగా వస్తున్న పార్టిసిపెంట్ అన్నపూర్ణ గారు. పేరులోనే అన్నపూర్ణ ఉంది. అన్నపూర్ణ ఏం రెసిపీ చెప్తారో మీరందరూ చూడండి, చేసుకోండి, జనవరి 1 ఎంజాయ్ చేయండి. వెల్కమ్ అన్నపూర్ణ గారు. వచ్చేసానండి రాజేశ్వరి గారు, చెప్పండి. అన్నపూర్ణ గారు, మీరు ఇప్పుడు ఏం రెసిపీ చేయబోతున్నారో మా వారందరూ యాంగ్జైటీగా ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని అనుకున్నా అలాంటి రెసిపీ చెప్పాలి మీరు. ఉండండి, నేను బుక్ ఓపెన్ చేయాలి. ఓ వావ్, అన్నపూర్ణ గారు వంటల ప్రోగ్రామ్ చేస్తూ బుక్ కూడా తెచ్చారు. మీ బుక్ లో ఎన్ని రెసిపీస్ ఉన్నాయండి? బుక్ ఉండండి, కంగారు పడిపోకండి. బుక్ అంటే వంటల బుక్ కాదు. అవునా? ఫేస్బుక్ అండి. ఓ షిట్, ఫేస్బుక్ అండి. నేను ఇంకా వంటలు ఎన్ని రాసున్నాయో అందులో మాకు ఏం పరిచయం చేస్తారో అనుకుంటున్నామండి. ఇందులో లేని వంట అంటూ ఉండదు కదండి మనకి. సరే అయితే ఇప్పుడు మీరు మాకు ఏ రెసిపీ చెప్తున్నారు? మీరు ఏం కావాలో చెప్పండి, నేను సెర్చ్ చేస్తాను, మీకు చెప్తాను. ఓకే అండి. ప్రతి ఒక్కరికి సిగ్నేచర్ డిష్ అని ఉంటది కదా, మీ సిగ్నేచర్ డిష్ అదేంటో చెప్పండి మాకు. సిగ్నేచర్ డిష్ ఏముందండి, సిరి కిచెన్ కి వెళ్తాం, ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటాం, సెర్చ్ చేస్తాం అంతే. ఓ ఇది సిరి కిచెనా? ఓకే అండి. అన్నపూర్ణ గారు బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈవిడ ఫేస్బుక్ లో వంట చేస్తారట, వాళ్ళ ఆయనకి వాట్సాప్ లో పెడతారట, వాళ్ళ ఆయన ఫోటోలు తీసి ఎంత మహానుభావుడో వారు. దేవుడా. మన తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ కనక మహాలక్ష్మి గారు. వస్తున్నానండి 7 వారాల నగలు వేసుకొని వడ్డానం సదురుకొని రావాలండి కదా. ఓ మీరు పేరుకు తగ్గట్టుగానే కనక మహాలక్ష్మి లాగా ఉన్నారండి. మరి మీరు మాకు ఏం రెసిపీ చెప్తున్నారండి? నవరత్న పాయసం అండి. ఓ నవరత్న కుర్మా విన్నాము, నవరత్న పాయసమా? ఇదేంటండి వెరైటీగా ఉంది. అవునండి, నవరత్న పాయసం వలన నాలాగా నవరత్న పాయసం రిచ్ గా ఉండాలి కదండి. ఓ ఇది సరే అండి. అయితే మరి ఇప్పుడు మీరు చెప్పండి, నవరత్న పాయసం ఎలా చేస్తారో మా వాళ్ళు టక్క రాసేసుకుంటారు. నవరత్న పాయసం వలన ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా అండి? ఓహో, ఇప్పుడు రెసిపీ చెప్పరు కావాలి, ఉపయోగాలు చెప్తారు. చెప్పండి. రశ్మి వలన పెళ్లి కాని అమ్మాయిలకి నవరత్న పాయసం ఇస్తే పెళ్లి అవుతాదండి. ఓ పాయసం వల్ల పెళ్లిళ్ళు కూడా జరుగుతాయా? ఇలా కూడా ఉందా? ఓహో, మరి పెళ్ళైన వారు తింటేను పిల్లలు పుడతారండి. ఓహో, పాయసం వల్ల పిల్లలు కూడా పుడతారండి? అవునండి, పాయసం తిన్నాక రాముడు పుట్టాడండి. ఓ నోట్ దిస్ పాయింట్, రాముడు పాయసం తిన్నాకే పుట్టాడు. ఓకే తర్వాత చెప్పండి తొందరగా. నన్ను చూసి తెలుసుకోనండి. ఏంటండి పాయసం పెట్టడం, షాపింగ్కి వెళ్ళటం, ఇదేనా అండి దాని సీక్రెట్? అవునండి, షాప్కి వెళ్ళి మా నౌకర్లు నేను అన్ని చూసి చేస్తానండి. పాయసం ఎలా చేస్తారో చెప్పండి ముందు మీరు. పాయసము బాదం పప్పు, పిస్తా పప్పు, గన్నేరు పప్పు కూడా పేడా బాగుంటది. చెప్పండి. ఇంకేంది, గన్నేరు పప్పు కలిపి మాకు అన్ని మనకు ప్రేమగా ఇస్తారా? అర్థమైపోయిందిలేండి. మీరు పాయసం పెట్టటం, షాపింగ్ పద అంట. మిమ్మల్ని చూస్తే మీరు వెళ్ళండి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓ ఈవిడని చూస్తే ఇలా ఉంది. దేవుడా, ఇలాంటి పార్టిసిపెంట్స్ వచ్చారు. నేనేమో వీళ్ళందరికీ జనవరి 1 వంటలు చేసుకోండి అని చెప్తున్నా. ఈసారైనా మంచి పార్టిసిపెంట్ ని పంపించు దేవుడా. తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ పేరు సీత. అబ్బా ఎంత పవిత్రంగా ఉంది పేరు, వంట కూడా అంతే పవిత్రంగా ఉంటుందేమో. చూద్దామా? వెల్కమ్ సీత గారు.
గారు బాగున్నారా? బాగున్నామండి. ఏంటండి సీత గారు వెతుకుతున్నారు? ఏమీ లేదండి, మా వారు వస్తానన్నారు, అందుకని వెతుకుతున్నానండి. అవునండి, చాలా గ్రేట్ అండి. మీరు వంటల ప్రోగ్రామ్కి వచ్చి షూటింగ్కి వచ్చి మీ వారి కోసం వెతుకుతున్నారా? మా వారంటే చాలా ఇష్టం అండి, అందుకనే వెతుకుతున్నానండి. సూపర్ అండి మీరు. సరే అండి, రెసిపీ చెప్పేయండి మాకు తొందరగా, మా వాళ్ళందరూ రాసుకోవాలి. చెప్తానండి, మా వారికి ఇష్టమైనది చెప్తానండి. ఓహో. మా వారంటే చాలా ఇష్టం కదండి, అందుకనే మా వారు ప్రతి పండక్కి కానీ దేనికైనానండి తనకి ఇష్టమైనదే చేస్తానండి. అందుకనే ఈ ప్రోగ్రామ్ కి కూడా మేము అదే చేస్తానండి. అబ్బో, సరే సరే, తొందరగా రెసిపీ చెప్పేయండి. చెప్తానండి. ఏమీ లేదండి, అలా పైన డబ్బా తీయాలండి. పేరు చెప్పలేదండి మీరు మీ వారి మీద ప్రేమతో. నేను చెప్పలేనండి, సిగ్గండి. అయ్యో, రెసిపీ పేరండి, మీ వారి పేరు ఎవరు కదండి? లేదండి, మా వారు చెప్పమంటేనే చెప్తానండి. అయ్యా, ఎక్కడున్నారయ్యా? రెసిపీ పేరు చెప్పమనండి, వంట ఎలాగో. ఏమీ లేదండి, మా వారికి ఇష్టమైనది వడలు చేయడం అండి. ఓహో, వడలకు వచ్చిన కష్టమైంది. చెప్పండి చెప్పండి. ఏమి అలా వెళ్తూ ఉన్నానండి, అలా పైకి చేయి పెట్టేసేసి ఆ డబ్బా తీసేసి ఆ డబ్బాలో ఉన్న దేవుడా, చెప్పండి చెప్పండి. ఒక డబ్బాతో ఒక గిన్నెలో మినపప్పు వేసండి, మరేమో నీళ్లు పోయాలండి. అవునండి, నీళ్ళు పోస్తారండి? అయ్యో, మీకు తెలియదండి, నీళ్ళు పోస్తారు. అందుకే కదండి మిమ్మల్ని చెప్పమండి, మాకు తెలియకే కదండి. చెప్పండి చెప్పండి. ఏమీ లేదు. అయ్యో, మర్చిపోయానండి. ఏం మర్చిపోయారండి? రాత్రిపూట నానబెట్టాలండి. ఓహో, తర్వాత అండి? ఏమీ లేదండి, గ్రైండర్ ఉంటే చక్కగా రుబ్బుకోవచ్చండి. గ్రైండర్ లేకపోతే అండి? ఏమీ లేదండి, మా వారంటే ఇష్టం కదండి. అయితే మీ వారు ఏం చేస్తారండి గ్రైండర్ లేకపోతే? ఏమీ లేదండి, అక్కడ కూర్చొని అలా రోట్లో అలా రుబ్బుతూ ఉంటారండి. తర్వాత అండి? ఏమీ లేదండి, అలా ఇచ్చేసేసి మా వారితో అలా పిండి రుబ్బిస్తానండి. మా వారికి ఇష్టం కదండి, అందుకనే అలా పిండి రుబ్బిచ్చేసేసి చక్కగా తను రుబ్బిన తర్వాత అది గిన్నెలో తీసుకొని అలా వంటింట్లోకి వెళ్ళి వంటింట్లో గట్టు పైన పెడతానండి. అబ్బో, ఎంత కష్టపడిపోతున్నారండి మీరు. అప్పటికే నాకు చెమటలు పట్టేసాయండి. అయ్యో, ఏం చేయాలో అర్థం కాలేదు, మా వారంటే ఇష్టం కదండి. ఏమి ప్రేమో. చెప్పండి చెప్పండి. అలా గట్టు పైన పెట్టేసేసి మా వారు వచ్చేసేసి పొయ్యి వెలిగించండి, కడాయి పెట్టేసేసి దాంట్లో 4 వాయిలు వడలు వేస్తారండి. తర్వాత అండి? నేను మా వారంటే ఇష్టం కదండి, అవన్నీ మా వారు వేసిన తర్వాత తీసుకెళ్ళి అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేసి మా వారికి ప్లేట్ లో పెట్టేసి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అవన్నీ ఎవరు చేస్తారండి? అప్పుడప్పుడు గ్రైండర్ లేకపోతే మా వారు వారంటే ఇష్టం కదండి. అబ్బాయి, ఎంత ప్రేమ మీ వంటలోనే కనిపిస్తోందండి. మీ వారి మీద ప్రేమ అంతా కనిపించేస్తోంది అసలు. మా వారికైతే ఏది చేసినా ఇష్టమైనది వడ కాబట్టి కొసరి తినిపిస్తానండి. సీత గారు చాలా మంచి రెసిపీ చెప్పారు. మీరు వెళ్ళి కొసరి తినిపించుకోండి మీ వారికి. చాలా థాంక్స్ అండి. ఈవిడ పేరు సీత కాదు, వాళ్ళ ఆయన తలరాత. దేవుడా, సూపర్ గా చేశారు కదా పర్ఫార్మెన్స్ అయితే. అసలు ఆ స్కిట్ లో ఒకటి మాత్రం నిజం, మీరు గనక ఈ రోజు ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే తప్పకుండా సిటీ విజన్ ఛానల్లోనే చూడాలి. అవునా కదా? మరి పులిహోర ఎట్లా కలపాలి, వడలు ఎట్లా చేయాలి నేర్చుకున్నావా? లేదు, నేను ఫేస్బుక్ ని ఫాలో అవుదామని డిసైడ్ అయిపోయినా. గుడ్, అదే కరెక్ట్ అనుకుంటున్నా నేను కూడా కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు 2 రెసిపీలు చెప్పారు, కానీ ఫేస్బుక్ ఆవిడ మీరు సిరి ఛానల్కి వెళ్ళండి, ఎన్ని రెసిపీలు కావాలంటే అన్ని రెసిపీలు ఉన్నాయి అన్నారు కదా. అది అయితే మనం సిట్యుయేషన్ ఛానల్ చూసుకుంటే ఫుల్ రెసిపీలు వస్తాయన్నమాట మనకి. అంటే సిటీ విజన్ లో రెసిపీల కన్నా కూడా మేము చాలా మీ గురించి, లేడీస్ మీ గురించి ఆలోచించి హ్యాపీగా సిటీ ఫుడీస్ తీసుకొచ్చాం. అందులో మీరు ఏమి
అసలు వంటలు నేర్చుకోకలే. జస్ట్ మీ హస్బెండ్ ఇలా గోకారు అనుకోండి, ఆయన బ్యూటిఫుల్ రెస్టారెంట్ కి తీసుకెళ్తారు, మంచి మంచి ఫుడ్ తినిపిస్తారు. మరి ఆ మంచి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో మనం చూపిస్తామా? ఎగ్జాక్ట్లీ. సో మొత్తం సిటీ ఫుడీస్ లో మీకు కవర్ అయిపోతుంది అన్నమాట. సో తప్పకుండా ఏవి చూడాలి అనుకున్నా కూడా మీరు వాచ్ చేయాల్సిన ఓన్లీ ఛానల్ సిటీ విజన్ ఛానల్. ఓ, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ హరిని రెడీగా ఉంది, ఒక బ్యూటిఫుల్ అవునా కదా? తిరిపోయింది కదా డాన్స్, మాత్రం జోష్ఫుల్ గా డాన్స్ చేసింది. మరి హరిని గట్టిగా చెప్పట్టు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటావు మాధురి? ఏమో రాబాయ్, నువ్వే చెప్పాలి. వీళ్ళు చెప్పట్టు కొట్టట్లేదు, మనకి జోష్ రావట్లేదు. అది అమ్మయ్య. ఇంకోసారి గట్టిగా. సో నెక్స్ట్ వైష్ణవి రెడ్డి రెడీగా ఉంది అంటావు. ఓ, అయితే ఏం పర్ఫార్మ్ చేయబోతుంది? సో బేసిక్ గా అదొక సీక్రెట్. తననే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం, తనే ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చేసి చూపిస్తుంది. ఓకేనా? ఓకే, వైష్ణవి కమ్ ఆన్ ద స్టేజ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా. భో శంభో శివ శంభో స్వయంభో, 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 గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక, నిజపుర నిహిత నితాంతానంత, నిజపుర నిహిత నితాంతానంత, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తో, మతంగ మునివర వందిత ఈశ, మతంగ మునివర వందిత ఈశ, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నృత్య నటేశ. ఎంత చక్కగా పాడింది కదా. సూపర్ గా. సో అయితే ఇప్పుడు ఏంటి అంటే పర్ఫార్మెన్సెస్ మనం కొంచెం బ్రేక్ ఇద్దాము. మరి ఇందాక ఇక్కడ మీ అందరికి వైట్ స్లిప్స్ వచ్చాయని నేను విన్నా, అవునా కదా? సో ఆ వైట్ స్లిప్స్ లో 5 లక్కీ విన్నర్స్ ఉన్నారంట. సో మాధురి, ఆ 5 లక్కీ విన్నర్స్ ఏం చేస్తారు ఇప్పుడు? ఏమో అది కూడా నువ్వే చెప్పాలి, ఎందుకంటే ఆడియన్స్ ఎంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారో నేను కూడా నీకు అంతే సర్ప్రైజింగ్ గా చూస్తున్నా. ఓకే, సో ఆ 5 లో ఏంటి అంటే 5 చిట్టీల్లో దేవుడి పేర్లు రాసున్నాయి. సో ఎస్, ఆ దేవుడి పేర్ల చిట్టీలో నేను 5 ఒక్కొక్కరిగా పిలుస్తా. ఎవరి దగ్గర అయితే ఆ చిట్టి ఉంటుందో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుందంట. ఓ, దట్స్ రియల్లీ సర్ప్రైజ్ కదా, ఉంది కదండి. ఓకే, సో రెడీయా అందరూ? సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాము అంటే నా ఫేవరెట్ గా
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ ఎవరి దగ్గర ఉంది చిట్లో? మీ దగ్గర వచ్చేసేయండి. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఎవరి దగ్గర జై శ్రీకృష్ణ ఉందో? ఓకే, జై శ్రీకృష్ణ వచ్చేసింది వీడికి. కంగ్రాచులేషన్స్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఓకే, ఎంతగానో సరే మళ్ళీ కృష్ణుడి దగ్గర లక్ష్మి గారు చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. ఓకే, మరి నెక్స్ట్ గోదాదేవి. జై గోదాదేవి ఎవరి దగ్గర ఉంది చిట్టు? వచ్చేస్తున్నారు. తొందరగా రావాలి. చప్పట్లు అందరూ గట్టిగా చప్పట్లతోటి. ఓకే, జై గోదాదేవి చిట్టి. సూపర్ సూపర్. కంగ్రాచులేషన్స్. పేరు? నా పేరు విధేయరాణి. విధేయ రాణి గారు విధేయ రాణి గారు కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ పేరు? సో నెక్స్ట్ నా ఫేవరెట్ గాడ్ పేరు పిలుద్దాం అనుకుంటున్నా. పిలు. సరే, పిలిచేనా? ఓకే, డన్. సో మరి ఎవరి చిట్లో జై సాయి ఉంది చెప్పండి. రండి రండి తొందరగా. సూపర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మీ పేరు? కవిత గోపాల్ రెడ్డి. సూపర్ కవిత గారు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ పేరు గెస్ట్ చేయగలవా? నెక్స్ట్ నేను చెప్పాలి అంటే ఒక పని చెప్పు. గెస్ట్ అయినా ఒకటి పట్టుకో, నేను చెప్తా. నాకు 2 కావాలి. 2 పిలుస్తానమ్మా. సో ఫస్ట్ ఒకటి పట్టుకో. ఓకే. ఇది ఏది? ఇది ఇదా? ఓకే. సో నెక్స్ట్ ఎవరి చిట్లో జై గోవిందా ఉందో చెప్పండి. జోష్ లో ఉంది. ఆంటీ వచ్చినప్పటి నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు. గోవిందా. ఓకే మేడం, మీ పేరు చెప్తారా? గోవిందా. శశికళ. శశికళ గోవిందా. కంగ్రాచులేషన్స్ గోవిందా. సో అసలు శశికళ గారు నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న వారందరిలో మోస్ట్ యాక్టివ్ మీరే అండి. సీరియస్లీ చాలా సూపర్ గా ఉన్నారు. సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. మరి పర్లేదు, ఈసారి మొత్తం జూమ్ ఇన్ చేసి మరీ మీకు ఫేస్ ఇస్తామండి. ఓకే, మరి జై గోవింద అయిపోయింది, జై కృష్ణ అయిపోయింది, గోదాదేవి అయిపోయింది, జై సాయి కూడా అయిపోయింది. మరి మిగిలింది ఎవరు? గెస్ చేయి. అందరికి ఇష్టమైన దేవుడు, అందరూ వాళ్ళ భర్తలు అలా ఉండాలని కోరుకునే దేవుడు ఎవరు? ఎగ్జాక్ట్లీ. సో జై శ్రీరామ్ ఎవరి దగ్గర ఉంది? కంగ్రాచులేషన్స్. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. మరి మీరు పేరు చెప్తారా? శోభాంజలి. శోభాంజలి గారు. కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పట్లు కొట్టండి. సో మాధురి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది అంట. వావ్, ఎంతన్నా మనకి సాంగ్ అంటే బాగా ఇష్టం కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి సాంగ్ పాడేయడానికి దమయంతి గారు రెడీగా ఉన్నారు. మరి తనకి పిలిచేద్దామా స్టేజ్ మీదకి? దమయంతి గారు. దమయంతి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. శివుడి పాట. శ్రీశైల మల్లేశ్వర భ్రమరాంబ హృదయేశ్వర, శ్రీశైల మల్లేశ్వర భ్రమరాంబ హృదయేశ్వర, శ్రీశైలవాసాని మోముగనగ, శ్రీశైలవాసాని మోముగనగ, హృదయంబు పులకించరా స్వామి, హృదయంబు పులకించరా. ఆకారమే లేక చిరునామమే లేక, ఆకారమే లేక చిరునామమే
ఆమె లేక నిండారా విశ్వంబులో, నీవు నిండారా విశ్వంబులో, నిన్నెంచమల్లేశ్వర భ్రమరామ హృదయేశ్వర శ్రీశైలమల్లేశ్వర, నిన్నెంచతరమాయవ్వరికైనా, నిన్నెంచతరమాయవ్వరికైనా నిలవాలి హృదయంబులో, నీవు నిలవాలి హృదయంబులో, నిరుపేదనైనా నీ భక్తిలోన, నిరుపేదనైనా నీ భక్తిలోన ధనవంతుడగు నేనురా స్వామి, ధనవంతుడగు నేనురా స్వామి, పాపాలు హరించరా శ్రీశైలమల్లేశ్వర భ్రమరాంబ హృదయేశ్వర. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దమయంతి గారు. మీ పేరు? జ్యోతి గారు. దమయంతి గారు చాలా థ్యాంక్స్ అండి, ఎంతో చక్కగా పాడారు. థ్యాంక్ యూ. Karthik, Crazy, Abhilash, Smiley. ఇది మనం కాసేపు ఆగి పెట్టుకుంటే బాగుంటుంది, ఒక 10 minutes ఆగి. ఓకే ఓకే ఓకే, ఇంకా ఇంకా సాంగ్స్ పెడితే మీరు ఇక్కడెక్కడ ఆగేలా లేరు, నాకు అది అర్థమైపోయింది. చాలా 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 ఎనర్జీ ఉంది మీలో, కానీ ఎనర్జీ ఓన్లీ డ్యాన్స్ అప్పుడే వస్తుందని నాకు అర్థమైంది. సూపర్ మీరైతే అసలు. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి మన వనస్థలిపురం గౌతమ్ కమ్యూనికేషన్స్ ఆపరేటర్ ఆఫ్ సిటీ విజన్ రాబోతున్నారు స్టేజ్ మీదకి. సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శివ కేబుల్ ఆపరేటర్ గాని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ శ్రీనివాస్ గారికి కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఫస్ట్ గిఫ్ట్ మనం ఇచ్చేది నిఖితాకి. సో గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Wishing you all a healthy, safe and happy ever New Year Andi. Wishing you all a very 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 happy New Year. Happy New Year to you. Happy New Year Madhuri. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మన న్యూ ఇయర్ లో మళ్ళీ కలుసుకుందాం. కానీ వ్యూవర్స్ అందరూ ఎస్పెషలీ వనస్థలిపురం వాసుయో చాలా చాలా థ్యాంక్ యూ ఇంత గ్రాండ్ చేసినందుకు ఈవెంట్ ని. ఇలానే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఇస్తూ ఉండండి అండ్ మేము కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం లైఫ్ లాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. 2022లో ఎంత ఇచ్చారో 2023లో దానికి అంతకు మించి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Wishing everyone once again a happy new year.